పొరుగు దేశం ఉక్రెయిన్తో గత రెండేళ్లుగా కొనసాగుతున్న యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్తో యుద్ధంలో తక్షణమే కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అయితే ఉక్రెయిన్ కొన్ని షరతులకు అంగీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. మేం వెంటనే కాల్పుల విరమణ చేస్తామని అన్నారు. కాల్పుల విరమణకు ఆదేశాలతో పాటు చర్చలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ స్వాధీనంలో ఉన్న 4 ప్రాంతాల్లో బలగాలను ఉపసంహరించుకోవాలని, నాటోలో చేరాలన్న ఆలోచనను విరమించుకోవాలని జెలెన్స్కీకి షరతు విధించారు. తుది పరిష్కారం కోసం ఈ ప్రతిపాదన తెచ్చినట్లు ఎలాంటి ఆలస్యం లేకుండా చర్చలు ప్రారంభిస్తామని పుతిన్ స్పష్టం చేశారు. ఇటలీలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన 7 దేశాల కూటమి G7 సదస్సు జరుగుతున్న సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధంపై కీలక ప్రతిపాదన చేశారు. ఉక్రెయిన్ ఈ షరతులకు అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణ చేస్తామని, అలాగే చర్చలు ప్రారంభిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఉక్రెయిన్ భూభాగంలో దాదాపు 5వ వంతు రష్యా నియంత్రణలో ఉంది. రష్యా దళాలు ఆక్రమించి విలీనం చేసుకున్న ప్రాంతాలతో పాటు 2014లో స్వాధీనం చేసుకున్న క్రిమియాను కూడా వదిలి వెళ్లాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తోంది. అయితే ప్రస్తుతం నాటోలో చేరే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో రష్యా ఇచ్చిన ఆఫర్ను ఉక్రెయిన్ అంగీకరించకపోవచ్చు. 2 ఏళ్ల క్రితం ఉక్రెయిన్ రాజధాని కీవ్ వైపు రష్యా దళాలు దూసుకు వెళ్లడానికి కారణం శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ను అంగీకరించేలా చేయడమేనని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్ రాజధానిని ముట్టడించే ఉద్దేశం తమకు లేదని పుతిన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్తో యుద్ధంలో విజయం సాధించడానికి అణ్వాయుధాలను ఉపయోగించే ప్రసక్తే లేదని పుతిన్ వెల్లడించారు. అసాధారణ సందర్భంలో దేశ సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు ముప్పు వాటిల్లినప్పుడు మాత్రమే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు ఉక్రెయిన్తో యుద్ధంలో అలాంటి పరిస్థితి వచ్చిందని తాను అనుకోవడం లేదని, అలాంటి అవసరం లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. అయితే ఈ యుద్ధంలో ఉక్రెయిన్కు అమెరికా, యూరప్ దేశాల మద్దతు లభిస్తుండటంతో రష్యాను ఉక్రెయిన్ సమర్థంగా నియంత్రిస్తోంది.